ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూటకో రంగు మారుతున్న క్రమంలో వైసీపీలో ఓవైపు టికెట్ల పంచాయతీ, మరోవైపు వర్గ విభేదాలతో ఏం చేయాలో తెలియక సీఎం జగన్ తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి పెనుకొండ, జీడి, నెల్లూరు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పెనుకొండలో ఉషశ్రీ చేసిన పని ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం మండిపడేలా చేస్తోంది. అలానే జీడి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి వర్గం ఆందోళన చేయడం హాట్ టాపిక్ గా మారింది. పెనుగొండ నియోజకవర్గంలోని తుంగోడులో మంత్రి ఉషశ్రీ పర్యటించారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ఉషశ్రీ ప్రారంభించారు. అయితే సచివాలయం శిలాఫలకంపై శంకర్ నారాయణ ఫోటో ఉండగా ఆ ఫోటోపై సీఎం జగన్ ఫోటో అతికించి సచివాలయం ప్రారంభించారు మంత్రి. అలానే ప్రోటోకాల్ విస్మరించి స్థానిక ఎమ్మెల్యేనే కార్యక్రమాలకు పిలవకుండా మంత్రి పక్కన పెట్టడమే కాకుండా ఫోటో కనబడకుండా చేయడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో మంత్రి ఉషశ్రీపై ఎమ్మెల్యే నారాయణ వర్గం నేతలు మండిపడుతున్నారు. ఇక జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీలో అసంతృప్త జ్వాలలు మొదలయ్యాయని తెలుస్తోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను ప్రకటించడంతో నారాయణస్వామి వర్గం కార్వేటిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించింది. రెడ్డప్ప వద్దు, నారాయణస్వామి ముద్దు అంటూ నారాయణస్వామి వర్గం నేతలు నినాదాలు చేశారు. నారాయణస్వామి వర్గం నేతలంతా పూర్తి స్థాయిలో రెడ్డప్పను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తుండడం ఎంపీ రెడ్డప్పకు మింగుడు పడ్డం లేదు. ఈ వ్యవహారం కూడా తాడేపల్లికి చేరిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న సీఎంకు ఈ నిరసన జ్వాలలతో ఇక నిద్ర కూడా పట్టదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మా కార్యకర్త మండలం వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలందరి తరఫున ఇది మా చిన్న విన్నపము. ఈరోజు జరిగింది చూస్తే ఆ రోజు కష్టకాలంలో కూడా అన్ని విధాలుగా నేను ఉన్నాననేసి తోడుగా వచ్చిన మా నారాయణ స్వామికి మళ్ళా మేమందరూ కలిసికట్టుగా ఉండి మళ్ళా ఈరోజు జరిగింది ఇంత అభివృద్ధి చేసి ప్రతి ఇంటి ప్రతి కార్యకర్తని పలకరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా నారాయణ స్వామి మళ్ళా మీరు ఎమ్మెల్యేగానే సీట్ ఇచ్చి మేమందరూ కలిసికట్టుగా ఉండి మళ్ళీ మేము గెలిపించుకుంటాము. ఇది మీరు మళ్ళా పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని అందరూ కార్యకర్తలు సంతోషమైన వార్తగా మాకు మళ్ళా ఇవ్వాలని ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే ఎప్పుడు నారాయణ స్వామి గారు ఎంతో అభివృద్ధి చేశారు, ప్రతి చిన్న గ్రామం కూడా ఎంతో అభివృద్ధి పొందింది. అదేవిధంగా ప్రతి కార్యకర్తను పలకరిస్తూ కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం మీరు తీసుకున్నది మళ్ళా మీరు దీన్ని ఆలోచించి ఎలాగైనా మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామిని ఇవ్వాలని ఈ కార్యక్రమం ప్రజలందరూ తరఫున వేడుకుంటున్నాము. ఈరోజు మా కార్యకర్త మండలిలో మేము చాలా బాధలతో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా నారాయణ స్వామిని ఇక్కడ ఎమ్మెల్యేగా వద్దనేసి ఎంపీగా వేశారు. ఇదైతే అన్యాయం. ఎందుకంటే మా కార్యకర్తలో మా నారాయణ స్వామి గారు చేసిన తప్పేమి? ఆయన ఏమన్నా అవినీతికి పాల్పడ్డా, లేదా లంచగొండ వ్యాపారాలు చేశాడా, లేదా ప్రజలతో సౌఖ్యంగా లేదా, నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాడా లేదా? కావాలంటే మా కార్యక్రమం రమ్మనండి, మా పంచాయతీని తీసుకోమనండి, ఎంతవరకు అభివృద్ధి జరిగిందో. అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? ఊళ్ళో ఎత్తుకోబోయి దేవస్థానంలో చేర్చలేదా? అదేవిధంగా 50 బెడ్ హాస్పిటల్లో మా నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా ఇక్కడ 2 తీసుకోవడం ఆయన తప్ప. అదేవిధంగా కార్యకర్తలకు ప్రతినిత్యం అందుబాటులో లేదా? పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గడప గడపకి అంత వయసులో కూడా ఎవరూ తిరగకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పంచాయతీకి, ప్రతి ఒక్క ఇంటికి గడపడవ తప్పిన నారాయణ స్వామి కాదా? అదేవిధంగా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయలేదా? లేదో ఎవరన్నా జైలు పాలన చేసినాడా? కార్యకర్తలు ఏమన్నా ఇంటికి పంపించినాడా? ఎవరికి అన్యాయం చేసినాడు? వైఎస్ఆర్ పార్టీ తరఫున 4వ టైం చిత్తూరు జిల్లాలో 4వ టైంలో రాత్రి వచ్చిన న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ మన గౌరవ డిప్యూటీ సీఎం గారు నారాయణస్వామి గారు మన నియోజకవర్గం నుండి చిత్తూరు ఎంపీగా డిక్లేర్ చేసి అక్కడ నుంచి రెడ్డప్పని ఇక్కడ మార్చినట్టుగా డిక్లేర్ చేసినట్టుగా మన అధిష్టానం నుంచి మనం పంపడం జరిగింది. ఇది ముక్త ఘట్టంతో గతంలో 10-20 రోజుల గురించి కూడా మేమంతా కూడా నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా కూడా దీన్ని ఖండించాము. అయినా కానీ కొంతమంది ఒక 20-30 మంది మాట వినుకునేసి ఇది గుడ్డిగా అధిష్టానం ఎవరు సరే చేస్తారో తెలియదు కానీ ఇది గుడ్డిగా దాన్ని నమ్మి ఈరోజు ఎందుకు ఆయన్ని మార్చడం అనేది ఒక కంచుకోటగా తయారు చేసిన
నారాయణ స్వామి ఆయనకంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇది. అటువంటి కంచికోట నియోజకవర్గంలో ఆయన కాదనేసి బయట నుంచి తెచ్చితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే చేతలారా దారి పోసుకునే విధంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా, నారాయణస్వామి గారు ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఈ నియోజకవర్గం దత్తత తీసుకునేసి అన్ని మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన నారాయణస్వామి గారు. ఆయనకి ఎక్కడ కూడా అవినీతి లేదు, కరప్షన్ లేదు, లంచం లేదు, ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకోలేదు. ఎందుకు తప్పుడు మాటలు వినేసి వాళ్ళ మాటలు వినేసి ఏదైతే మన పార్టీ పెద్దలు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో వెంటనే అది రిటర్న్ తీసుకోవాల్సిందిగా మేమందరూ కూడా ఈ నియోజకవర్గం పూర్తిగా 6 మండలాలు కూడా ఖండిస్తున్నాం. రైట్, వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పెనుగొండలో చూస్తే ఉషశ్రీ వర్సెస్ శంకర్ నారాయణగా పరిస్థితి ఉంది. అలాగే జీడి నెల్లూరులో చూస్తే రెడ్డప్ప వద్దు నారాయణే ముద్దు అంటూ కూడా వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దీన్ని చల్లార్చడానికి అధిష్టానం ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో మార్పులు చేర్పులు అంశం ఇంకా చల్లారలేదు. ముఖ్యంగా రాజకీయ నేతల మధ్య విభేదాలు వారి నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే శంకర్ నారాయణ స్థానంలో పెనుగొండకి ఉషశ్రీ చరణ్ తీసుకొచ్చారు. శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడే కూడా ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇద్దరు బయటకు కలుస్తున్నా కూడా లోపల మనసులు కలవడానికి స్పష్టంగా అర్థమవుతుంది మనకు. నిన్న ఒక సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూడా శంకర్ నారాయణ కాదా ఫోటో కాదని ఇన్ఛార్జ్ గా వెళ్ళిన ఉషశ్రీ చరణ్ ఫోటోతో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ఓపెన్ చేయడంతో శంకర్ నారాయణ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యేగా పదవి కాలం ఉంది కాబట్టి ఎటువంటి సమాచారం లేకుండా మీరు ఎలా ఓపెన్ చేస్తారంటూ కూడా ధర్నాకు దిగే పరిస్థితి చూసాం మనము. అదేవిధంగా రోజు ఆత్మీయ సమావేశాలు పెడుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం కత్తులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక కళ్యాణ దుర్గంలో శంకర్ నారాయణకి ఏమాత్రం సహకరించకుండా ఉషశ్రీ శంకర్ నారాయణతో అక్కడ ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్న మాత్రం ఎక్కడా కూడా ఆమెను జరుపుతున్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కడా కూడా సహకరించిన దాఖలాలు అయితే లేవు. ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఎక్కడ దారి తీస్తాయంటూ కూడా లోలో నిజమైన కార్యకర్తలంతా కూడా బాధపడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. అధిష్టానం ఇద్దరిపైన కన్నేసి ఖచ్చితంగా వీరిద్దరిని కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడించి సమస్యను ఎక్కడ సాల్వ్ చేయాలంటూ కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ పెనుగొండలో కానీ కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ స్థానిక నాయకుడు తలాది రంగయ్యకు ఏమాత్రం సహకరించకుండా అక్కడ ఆయనకు అనేక ఇబ్బందులు కూడా చూపిస్తారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనకు సహకరించకుండా ఆత్మీయ సమస్యలు ఏం పెట్టకుండా కూడా ఆయనకు సహకరించట్లేదు. ఇదివరకు వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి సహకరించేది లేదంటూ కూడా భీష్మించుకొస్తున్నారు. పెనుగొండలో కూడా కలుపుకుపోతున్నప్పటికీ కూడా ఉషశ్రీ చరణ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా స్థానిక వైసీపీ నాయకులే కొత్తగా వచ్చినప్పటికీ ఆమె ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా స్థానిక వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. శంకర్ నారాయణ కలుపుకోకుండా కనీసం విగ్రహ ప్రారంభోత్సవంలో ఆయన పేరు లేకుండా ఆయన ఫోటో లేకుండా ఎలా ప్రారంభిస్తారు, ఆయన స్థానిక ఎమ్మెల్యే కదా అంటూ కూడా నియోజకవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అధిష్టానం పావులు కలిపితే మేలంటూ కూడా స్థానిక కార్యకర్తలు కోరుతున్నారు. రాధిక, రైట్ యోగానంద్, ఈ వర్గ విభేదాలు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నాయనుకోవచ్చా? సీఎం జగన్ వీటిని అణిచేందుకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారనుకోవచ్చు? రాధిక, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నామంటూ కూడా పెనుగొండ నాయకులు ప్రకటించారు. ఒంటెద్దు పోకడలు ముఖ్యంగా ఇవాళ ఆమె రొద్దం మండల కార్యకర్తలతో తన వర్గంతో తిరుమల దర్శనానికి వెళ్ళారు. అక్కడ కూడా కేవలం తన వర్గం వారిని కలుపుకుపోతున్నారు, అవతల వర్గం వారిని ఎక్కడికి తీసుకెళ్లేదంటూ కూడా ఆరోపణలు వచ్చి ఇవన్నీ కూడా మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్తాము, ఎటువంటి పరిస్థితుల్లో శంకర్ నారాయణ తిరిగి మేము తెచ్చుకుంటాము అన్న విధంగా కూడా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. శంకర్ నారాయణ కూడా వీరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది తెలుస్తోంది. తిరిగి అక్కడే పోటీ చేసే విధంగా కూడా అధిష్టానంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేస్తే మేలు అంటూ కూడా కొద్దిగా లోపల సాగుతుంటో తెలుస్తోంది. అనంతపురం ఎంపీగా ఆయన ఇష్టపడడం లేదు పోయేందుకు, కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఆమె వర్గం నాయకులు కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కంప్లైంట్ ఇచ్చే విధంగా కూడా వెళ్తున్నారని కూడా తెలుస్తోంది. ఇవన్నీ కంప్లైంట్ తాడేపల్లికి చేరతాయా, తాడేపల్లిలో ఎటువంటి పరిష్కారం లభిస్తుందని కూడా ఆసక్తికరంగా మారింది. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.